జానీ మాస్టర్ మీద వచ్చినటువంటి అలిగేషన్స్ ఆ కేసు సంగతి అందరికీ తెలిసిందే. మైనర్‌గా ఉన్నప్పుడు అమ్మాయిని వేధించారని, కొట్టారని దానికి సంబంధించి పోలీసులు కూడా ప్రూఫ్ రిమాండ్ రిపోర్ట్‌లో రాశారు. దానికి సంబంధించి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయింది. సో, అయితే ఇక్కడ తప్పు చేశాడా? జైలుకెళ్తాడా? ఏంటి కథ? ఫర్దర్‌గా ఏం జరుగుతుంది అనేది కాదు ఇక్కడ ఈరోజు వీడియో. ఈ అమ్మాయి రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. సృష్టి వర్మ. అంటే ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఆ అమ్మాయి ఇంటర్వ్యూ బయటకు వచ్చే వరకు మన ఛానల్‌లో ఎక్కడ ఏ మూల కూడా అమ్మాయి పేరు రివీల్ చేయలేం మనం. ఎందుకంటే ఇట్స్ బేసిక్ ఎథిక్ అండ్ ఆల్సో ఇల్లీగల్. ఎవరైతే ఇట్లా వాళ్ళ పట్ల అటాక్‌కి గురవుతారో, ఈ రకమైన అత్యాచారాలకు గురవుతారో, ఈ రకమైన వేధింపులకు గురవుతారో, వాళ్ళకి సంబంధించినటువంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు వాళ్ళ పేర్లు ఎక్కడ మనం రివీల్ చేయకూడదు. ఇట్స్ ఇల్లీగల్ అండ్ ఆల్సో మోరల్గా కూడా వాళ్ళ పేర్లు మనం బయటికి చెప్పకూడదు. వాళ్ళు సొసైటీ నుంచి రకరకాల ఇష్యూస్ ఫేస్ చేస్తారు కాబట్టి. అందువల్ల మనం ఏ రోజు ఎక్కడ పెట్టాలి. కానీ ఈ అమ్మాయి ఓపెన్గా చెప్పడంతో చాలా క్లియర్గా అమ్మాయి పేరు చెప్తున్నా, సృష్టి వర్మ. అమ్మాయి ఇతనితో పాటు మనకు ఆల్రెడీ తెలిసింది ఆ విషయం అందరికీ, బట్ అఫీషియల్గా మనం ఎక్కడ మాట్లాడుకోలేదు. ఇతనితో పాటు డాన్సర్గా ఎన్నో సంవత్సరాల నుంచి ఉండింది. రకరకాల షోస్లో కూడా వీళ్ళు పాల్గొన్నారు. అయితే రీసెంట్గా ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఓపెన్ అయిపోయింది. అంటే నచ్చింది నాకు. ఆ రకంగా తను ఓపెన్ అప్ అయ్యి జరిగినటువంటి విషయం ఏం జరిగింది, ఎందువల్ల తను ఇట్లా కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది, అనేక విషయాలు తను రివీల్ చేసుకుంటూ వచ్చింది. ఇందులో తను చెప్పినటువంటి క్రూషియల్ పాయింట్ గురించి సింపుల్గా మనం ఆడుకుంటే, కింద పిన్ కామెంట్లో నేను ఒక వాట్సాప్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ని మీరు ఒకసారి జాయిన్ అయ్యి ఆ గ్రూప్లో ఉండండి. ఒక 1 వీక్ ఉండండి. మీకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ వస్తాయి, న్యూస్ అప్డేట్స్. మీ మీ చుట్టుపక్కల ఉన్న సర్కిల్లో ఎవ్వరికి రానంత ఫాస్ట్గా మీకు న్యూస్ అప్డేట్స్ వస్తాయి. ఇది నా ప్రామిస్, ఇది నా ఛాలెంజ్. 90% న్యూస్ అప్డేట్స్ అయితే అట్లా వస్తాయి. అయితే ఈ అమ్మాయి చెప్తున్న దాంట్లో ఏంటంటే, ఏమని అంటుందంటే చాలా క్లియర్గా, అతను ఒక పాయింట్ వరకు అనుకునే, అంటే విత్ కన్సెంట్ ముందుకెళ్ళిన మాట నిజమే కావచ్చు. కానీ ఆల్రెడీ అతనికి ఒక వైఫ్ ఉండగా, అతనికి ఒక బిడ్డ ఉండగా నాతో అఫైర్ పెట్టుకోవడమే తప్పు. ఈ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా, కరెక్ట్ కాదు, మీరు డిసైడ్ చేయండి. సో అట్లా ఉన్నప్పుడు తన భార్య అంటే తనకి ఇష్టం లేదని, తన బిడ్డ పట్ల తనకు అంత ఇష్టం లేదని, నాతో పాటే ఉంటాను, నాతో పాటే ఫ్యూచర్ అనే మాట ఇచ్చి అతను నాతో రిలేషన్లో ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయినప్పుడు సరే అని నేను యాక్సెప్ట్ చేయడమే అనుకుంటే, మళ్ళీ నేను కాకుండా ఇంకొక అమ్మాయిని అతను మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశాడు. దీని గురించి నేను క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఫిజికల్గా కొట్టడం జరిగింది. ఇది వెరీ మచ్ వరస్ట్ థింగ్. అసలు అబ్బాయిలు చేసేదైనా, కొంతమంది అమ్మాయిలు చేసేదైనా డిజాస్టర్స్ థింగ్ ఏంటంటే, ఒక మనిషి మీద ఇంకో మనిషి చేయడం. అంటే ఫ్రస్ట్రేషన్లో చేస్తారా, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక చేస్తారా అనేది, అంటే తప్పు చేసినప్పుడు దాన్ని అంగీకరించాలి, అవసరమైతే కాళ్ళు పట్టుకోవాలి, మన చెప్పుతో మనం కొట్టుకోవాలి. తప్పు చేసామంటే అంగీకరించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తప్పదు, మరి ఏం చేస్తాం. అట్లీస్ట్ వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం ఎందువల్ల చేయాల్సి వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వాళ్ళు క్షమిస్తారు, లేదా వాళ్ళ ఇష్టం అది. అలాంటి పనులు చేయడం అనేది పక్కన పెట్టేసి, అవతల మనమే తప్పు చేసి మళ్ళీ విక్టిమ్ని మనం చాలా దారుణంగా కొట్టడం కానీ, ఇంకోటి చేయడం కానీ చాలా మూర్ఖపు థింగ్ అనమాట. దాంతో అమ్మాయి కోపం వచ్చి, అంటే ఎప్పుడో జరిగింది కదా ఇదంతా, మీరు ఎప్పుడు ఎందుకు కేసు పెట్టారంటే, మనకి ఇప్పుడే ధైర్యం వచ్చింది. నేను మైనర్గా ఉన్నప్పుడు నన్ను ఈ రకమైన మాయ మాటలు చెప్పి ఇందులోకి దించి నాకు ఇప్పుడు ధైర్యం వచ్చింది కాబట్టి నేను బయటకు వచ్చే విషయాన్ని చెప్తున్నాను, కేసు పెట్టాను అనేసి అమ్మాయి చెప్పింది. సో ఈ రకంగా అమ్మాయి ఓపెన్ అయిపోయింది. తనకు జరిగినటువంటి అన్యాయం గురించి చాలా క్లియర్ కట్గా చెప్పడం అనేది జరిగింది. నేను ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నా. మీరు టార్గెట్ ఇచ్చి ఒక లైక్ ఇచ్చి ఈ టాపిక్ మీద మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. కింద ఇచ్చిన పిన్ కామెంట్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి ఒక 1 వీక్ ఉండి అబ్జర్వ్ చేయండి. మీ సర్కిల్లో మీకున్న మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్ అందరిలోకి ఎంత ఫాస్ట్గా అయితే న్యూస్ వస్తాయో, వాటికంటే 10 నిమిషాల ముందైనా మీకు న్యూస్ ఇప్పిస్తాను నేను. మీరు చూస్తారు, నేను పోస్ట్ చేస్తూనే ఉంటా. 90% ఆఫ్ వరల్డ్ న్యూస్, ఏపీ తెలంగాణ న్యూస్ అందరికంటే ముందు 90% న్యూస్ని మీరు 10 నిమిషాలు అందరికంటే ముందే చూస్తారు. ఇది నా ఛాలెంజ్. జాయిన్ అయ్యి చూడండి.